హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ కిచెన్. నేను మీ నాగిని. ఇవాల్టి వీడియోలో కమ్మని పూసలాంటి నెయ్యిని అది కూడా కేవలం 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలామందికి పాల మీద మేగడ తీసి దాన్ని స్టోర్ చేయడం, ఇలా కొన్ని రోజుల పాటు తీసిన తర్వాత దాని నుండి వెన్న నుండి నెయ్యి తీయడం అనేది కుదరదు కదండి. అంటే మామూలుగా నెయ్యి తయారు చేయడం అంటే చాలా లెంతీ ప్రాసెస్. కానీ మరి మన ఇంటి నెయ్యి కావాలి అనుకుంటే కనుక అంత లెంతీ ప్రాసెస్ అనేది తప్పదు కదండి. అలా మాకు అస్సలు టైం ఉండదు, కానీ సూపర్ టేస్టీగా గుమగుమలాడే పూసలాంటి నెయ్యి కావాలనుకునే వారికి ఈ వీడియో 100% యూజ్ అవుతుందండి. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ జెర్సీలోని మనకి ఫ్రెష్ది పచ్చివెన్న దొరుకుతుందండి, మార్కెట్లో దొరుకుతుందన్నమాట. ఈ బటర్ అనేది కుకింగ్ బటరు. నేను ఇక్కడ 200 గ్రాముల ప్యాకెట్ని 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే వేరే బ్రాండ్ది కూడా తీసుకోవచ్చండి. పచ్చివెన్నని వైట్ బటర్ని మాత్రమే తీసుకోండి. మనకి అంటే ఎల్లో కలర్లో బటర్ దొరుకుతుంది కదా, అది యూజ్ అవ్వదు. ఓన్లీ వైట్ కలర్లో ఉండే పచ్చివెన్ననే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టి ఈ బటర్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ బటర్ ప్యాకెట్స్ని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే కనుక ఆ బటర్ని మనం బౌల్లో వేసేటప్పుడు కవర్కి అంటుకోకుండా ఉంటుందండి, నీట్గా వస్తుంది. మీరు చూస్తూ ఉండండి ఎంత ఫ్రెష్ నెయ్యి వచ్చేస్తుందంటే. నాకు ఎప్పుడన్నా టైం లేకపోతే కనుక నెయ్యి కావాలనుకున్నప్పుడు ఇలాగే చేస్తానండి. చాలా బాగుంటుంది నెయ్యి. అంటే ఈ బటర్ నుంచి వచ్చే నెయ్యి కూడా చాలా బాగుంటుంది. ఇది కేవలం టైం లేదు నెయ్యి కావాలనుకునే వరకండి. మీకు నిజంగా టైం ఉంటే కనుక న్యాచురల్గానే మీరు పాల మీద మేగడ తీసి ఆ ప్రాసెస్ అంతా తీసుకుని నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వెన్న కరిగి బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొన్ని నిమిషాల్లోనే నెయ్యి అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కొంచెం తేనె రంగులోకి రావాలన్నమాట. అంటే మరీ మాడిపోకూడదు. జస్ట్ మనకి తేనె రంగులోకి చాలా ఫాస్ట్గానే వచ్చేస్తుందండి, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం మునగాకు కానీ, కరివేపాకు కానీ, మెంతులు కానీ వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, జస్ట్ ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను. మీరు ఈ నెయ్యిని స్వీట్స్లోకి వాడుకోవాలనుకుంటే కనుక అవాయిడ్ చేయొచ్చు, అది మీ చాయిస్ అండి. ఇలా మునగాకుని యాడ్ చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. ఇలా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి నెయ్యిని. పూసలాంటి నెయ్యి కేవలం కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. మీకు ఈ నెయ్యిని 3 స్టేజెస్లోని ఎలా వచ్చిందో చూపిస్తానండి. ఫస్ట్ వేడివేడిగా నెయ్యిని తీసినప్పుడు మనకి ఈ స్టేజ్లో ఉంటుందండి, వేడిగా ఉంటుంది. సెకండ్ స్టేజ్కి ఏమవుతుందంటే కాసేపు మనం అలా వదిలేస్తాం కదా, లైట్గా పూసలాగా కడుతుందనమాట. అంటే కంప్లీట్గా పూస రాలేదు కానీ కొంచెం పూసలాగా స్టార్ట్ అయింది. థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే నెయ్యి అనేది కంప్లీట్గా చల్లారిపోయి కంప్లీట్గా పూస నెయ్యిలాగా తయారవుతుందనమాట. చూసారు కదండి, చాలా ఈజీగా ఇంట్లోనే మనం అప్పటికప్పుడు నెయ్యి కావాలి, టైం లేదనుకునే వారికి ఈ విధంగా నెయ్యిని తయారు చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కనుక మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.